వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నరసింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో శనివారం చిన్న గూడూరు 29, నరసింహులపేట 28 కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మండలానికి కోట్ల నిధులు సమకూర్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పేదల కోసమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ, సన్న బియ్యం, ధాన్యానికి 500 రూపాయల బోనస్ వంటి అనేక పథకాలు అమలు చేసిన ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్, అధికారులు, తహసీల్దార్ రమేష్ బాబు, ఎంపీడీఓ రాధికతో పాటు వివిధ మండలం నుంచి వచ్చిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులతో పాటు కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులతో పాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉంటే ఇసుక దోపిడీ రాయండి. నాకైతే ట్రాక్టర్ నాకు తెలిసి మా కాంగ్రెస్ నాయకులకు కూడా ఒకరిద్దరికి ఎవరు ఉన్నాయో కానీ ఎవరికి లేవు. ఉన్నాయని టీఆర్ఎస్ లో ఉన్నాయి. వాళ్ళు దాన్నే ఆదాయంగా గత 10 సంవత్సరాలు ఇసుకను, నల్ల బెల్లాన్ని వాళ్ళు ఆదాయ సోర్స్ గా వాడుకొని వాళ్ళు సొమ్ము చేసుకుని ఉన్నారు. వాళ్ళకు మీరు సహకరిస్తున్నారు. ఇది ధర్మం కాదు, ఇది న్యాయం కూడా కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పుడు మీరు ఒక 5 సర్పంచ్, మండలాధ్యక్షుడు, ఒక 5 సర్పంచ్తో కమిటీ వేయండి. ఏసీ ఒక నిర్మాణాత్మకంగా ఏం చేస్తే బాగుంటుందో మీరు ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు కూర్చోండి. కూడా మరి ఈరోజు ఆ అప్పులకు అసలు వడ్డీ కడుతూనే మరి సంక్షేమ పథకాలను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.